దేవుడి సృష్టిలో అత్యంత ప్రమాదకరమైంది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనిషి బుర్ర అని చెప్పొచ్చు. ఈ బుర్రలో పుట్టే ప్రమాదకరమైన ఆలోచనల తాలూకా ప్రభావం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకసారి మనిషి బుర్రలో ఇతరుల్ని చంపాలన్న ఆలోచన మొదలైతే దాన్ని ఆపడం చాలా కష్టం. వారి మెంటాలిటీని బట్టి కొంతమంది ఆ ఆలోచనల వరకే పరిమితం చేస్తారు. ఇంకా కొంతమంది వాటిని ఆచరణలోకి తెస్తూ ఉంటారు. తమకు ఇబ్బంది కలిగించే వ్యక్తిని చంపడానికి కొత్త కొత్త టెక్నిక్స్ను సైతం అమలు చేస్తుంటారు. ఇలాంటి వారికి గడ్డిపూచ కూడా ఆయుధమే. ఓ మహిళ తన ప్రియుణ్ణి చంపడానికి సూట్ కేసును వాడింది. ఎంతో తెలివిగా అతన్ని హత్య చేసింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఫ్లోరిడా వింటర్ పార్కుకు చెందిన సారా బూనే అనే 40 ఏళ్ల మహిళ జార్జ్ టెర్రెస్ జూనియర్ అనే 42 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. వింటర్ పార్క్లోని ఓ ఇంట్లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. జార్జ్ ప్రవర్తన కారణంగా సారాకు విసుగొచ్చింది. అతన్నుంచి వేరుపడదామని ఎంతో ప్రయత్నించింది. కాని ఆమె వల్ల కాలేదు. ఈ నేపథ్యంలోనే జార్జ్ను చంపి తాను హ్యాపీగా ఉండాలని భావించింది. ఇందుకోసం ఓ ప్లాన్ వేసుకుంది. ఓ రోజు సాయంత్రం జార్జ్, సారా మందు తాగారు. ఆ తర్వాత సారా తన ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది. దాగుడు మూతలు ఆడదామని ప్రియుడికి చెప్పింది. అతడు సరేనన్నాడు. ఆ తర్వాత ఆమె అతణ్ణి సూట్ కేసులో దాక్కునేలా చేసింది. అతడు సూట్ కేసులో దూరగానే బయట జిప్ పెట్టేసింది. ఆ సూట్ కేసు చాలా మందంగా ఉండడంతో లోపల ఉన్న జార్జ్కు ఊపిరాడలేదు. సూట్ కేసు జిప్ తీయమని బతిమలాడాడు. అయినా ఆమె వినలేదు. నువ్వు నాకు చేసిన దానికి అనుభవించు మూర్ఖుడా అని అంది. జార్జ్ మాత్రం సారా పేరును అరుస్తూ నాకు నిజంగానే ఊపిరాడడం లేదు అన్నాడు. అయినా ఆమె సూట్ కేసు జిప్ తీయలేదు. నువ్వు నా గొంతు నొక్కినప్పుడు కూడా నాకు ఇలానే అనిపించింది అని బదులిచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఊపిరాడక జార్జ్ చనిపోయాడు. అతడు చనిపోయాడని ధృవీకరించుకున్న తర్వాత సారా పోలీసులకు ఫోన్ చేసింది. తన ప్రియుడు చనిపోయాడని వారికి చెప్పింది. నేను నా ప్రియుడు గత రాత్రి దాగుడుమూతలాడుకుంటూ ఉన్నాం. నేను అతన్ని ఓ సూట్ కేసులో ఉంచాను. అతడు సూట్ కేసులో ఉన్న సంగతి మర్చిపోయి నిద్రపోయాను. నేను నిద్రలేచి చూసేసరికి అతడు చనిపోయున్నాడు. అతనికేం జరిగిందో నాకు తెలియడం లేదు అంటూ అబద్ధం చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. హత్య జరిగిన నాటి ఓ వీడియో వారికి దొరికింది. దీంతో పోలీసులు సెకండ్ డిగ్రీ మర్డర్ కింద ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. జనవరి 30న ఈ కేసు కోర్టులో విచారణకు రానుంది. మరి సూట్ కేసులో ప్రియుణ్ణి పెట్టి చంపిన ప్రియురాలి క్రూర చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అని చూడకుండా భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. వరకట్నం వేధింపులతో తరచూ భార్యను వేధిస్తూ చుక్కలు చూపించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడులకు కూడా పాల్పడ్డాడు. భర్త టార్చర్ను భరించలేని ఆ వివాహిత ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే, తమిళనాడు విల్లుపురం జిల్లా సెంజీ పరిధిలో కిలిపెన్నుత్తూరు అబ్దుల్లా, ఫిర్దోస్ దంపతులు నివాసం ఉంటున్నారు. గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. అయితే భర్త అబ్దుల్లా తిరువన్నామలైలోని ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో అబ్దుల్లా, ఫిర్దోస్ దంపతుల కాపురం కొంతకాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ దంపతులకు ఓ బిడ్డ కూడా జన్మించింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త అబ్దుల్లా తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధింపులకు గురిచేసేవాడని తెలుస్తోంది. ఇక భర్త టార్చర్ను భరించలేని ఆ భార్య ఈ నెల 17న తన పుట్టింటికి వెళ్ళింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లాక కూడా భర్త వేధించినట్లు సమాచారం. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుందో ఏమో తెలియదుగాని ఫిర్దోస్ మరుసటి రోజు సాయంత్రం స్థానికంగా ఉండే ఓ బావిలో తన 50 రోజుల పసిబిడ్డతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఫిర్దోస్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరకట్నం వేధింపుల కారణంగానే ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు మృతురాలి భర్తను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.